మిరప సాగు చేస్తున్న రైతన్నలారా, మనం ఎప్పుడూ నేల ద్వారా ఫర్టిలైజర్ని అందిస్తుంటాం. డిఏపి కానీ, యూరియా కానీ, అదేవిధంగా పొటాష్, ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి చెట్టు అనేది మనకు ఏ విధంగా జ్వరం వస్తుందో, మనం ఏ విధంగా సిక్ అయితే మనం బ్రెడ్డు ఈ అదే ఎక్కువగా సిక్ అయితే హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజు అంటే సెలైన్ పెట్టించుకుంటాం కదా. అదేవిధంగా మొక్క కూడా ఒక్కొక్కసారి సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం పైపాటుగా దశను బట్టి మొదటి దశలో 12, 16, 0ను, అదేవిధంగా 3, 19లను, తర్వాతి దశలో 13, 0, 45ను, కాయ ఏర్పడే పూత మరియు కాయ దశలో 0, 52, 34, అదేవిధంగా కాయ ఏర్పడే చివరి దశలో 0, 0, 50లను పైపాటుగా మనం పిచికారీ అంటే మనం మందులు పిచికారీ చేస్తున్నప్పుడు వాటిలో కలిపి మనం ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వీటి ద్వారా మొక్క అనేది దాని యొక్క రెసిస్టెన్సీ పవర్ని పెంచుకొని రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని మంచి దిగుబడులు రావడానికి మంచి ఆస్కారం ఉంది. అదేవిధంగా తెగుళ్ళకు ఎగనిస్ట్గా అంటే తెగుళ్ళతోటి పోరాడే అంత రెసిస్టెన్సీ పవర్ని పొందుతుంది. కాబట్టి సోదరులు మర్చిపోకుండా పైపాటుగా వీటిని ఉపయోగించుకోగలరు.